మన టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మెగా ఛాన్స్ సొంతం చేసుకున్నాడని చెప్పి తెలుస్తోంది. మెగా ఛాన్స్ అంటే మనకు తెలిసిందే, మెగాస్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం హరీష్ శంకర్ దక్కించుకున్నాడని చెప్పి మనకి సమాచారం అందుతోంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ చిరంజీవి గారు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమా చేస్తున్నాడు మనకు తెలుసు. అయితే ఈ విశ్వంబర సినిమా గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమా కావడం వల్ల వచ్చే ఏడాది కానీ ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశం లేదు. ఆల్రెడీ అనౌన్స్ చేశారు 2025 జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లోపల ఇంకో సినిమా చేయాలనే ఆలోచనతో మన మెగాస్టార్ ఈ ప్రాజెక్ట్ని ఓకే చేశారని మనకి తెలుస్తూ ఉంది. అంటే హరీష్ శంకర్ ప్రజెంట్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్తో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆల్రెడీ కొంత షూటింగ్ జరిగి కొన్ని రాజకీయ కారణాల వల్ల, అంటే రాజకీయ కారణాలంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి 2 పడవల ప్రయాణం వల్ల ఆ సినిమా కొంచెం బ్రేక్ పడింది. అందువల్ల ఇప్పుడు ఈ రీసెంట్గా రవితేజతోటి మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నటువంటి హరీష్ శంకర్ ఆ సినిమా తర్వాత మెగాస్టార్ని డైరెక్ట్ చేయబోతున్నాడని చెప్పి అనధికారిక సమాచారం. అయితే అఫీషియల్గా ఒక 4-5 రోజుల్లోనో, ఒక వారం రోజుల్లోనో అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. ఈ మెగా డాటర్ సుస్మిత కొణిదెల ఈ సినిమా నిర్మాణ బాధ్యతలని భుజాన వేసుకుంటున్నారని కూడా తెలుస్తుంది. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ ఈ మెగా ఛాన్స్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడనే దాని మీద అప్పుడే మెగా అభిమానుల్లో ఒక చర్చ మొదలైపోయింది. హరీష్ శంకర్ కెరీర్ని మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే, అంటే దాదాపుగా అతను ఒక 20 ఇయర్స్ స్పాన్లో కేవలం ఒక 8-9 సినిమాలు మాత్రమే చేశాడు. 2004-2005లో అతను ఫస్ట్ సినిమా షాక్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్గా హరీష్ శంకర్ ఆ సినిమాతోటి డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. రవితేజను, జ్యోతిక హీరోయిన్లు. అయితే ఆ సినిమా టైటిల్కి తగ్గట్టుగా షాక్ మిగిల్చింది, అటు ప్రొడ్యూసర్గా రామ్ గోపాల్ వర్మకు కానీ డైరెక్టర్గా హరీష్ శంకర్కి కానీ. దాంతో చాలా గ్యాప్ తీసుకొని తర్వాత మళ్ళీ రవితేజతోటే అతను మిరపకాయ అనే ఒక సినిమా తీశాడు. ఆ సినిమా మంచి హిట్ అయింది. అంటే ఫస్ట్ సినిమా డిసప్పాయింట్ చేసినా, డిజాస్టర్గా నిలిచినా కూడా రవితేజ హరీష్ శంకర్ మీద ఉన్న నమ్మకంతో రెండో సినిమా కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ని ఆయన సద్వినియోగం చేసుకొని మిరపకాయ సినిమాతోటి మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తోటి గబ్బర్ సింగ్ సినిమా అండ్ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ హిట్స్గా నిలవడం మనకు తెలుసు. ముఖ్యంగా జల్సా తర్వాత పవన్ కళ్యాణ్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా గబ్బర్ సింగ్. అయితే గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ చేసిన సినిమా రామయ్య వస్తావయ్య, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా అంటే చాలా నిరాశపరిచింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే డిజాస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు వరకు హరీష్ శంకర్ చేసిన సినిమాల్లో బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే, బాగా డిసప్పాయింట్ చేయడం కాదు, అసలు డిసప్పాయింట్ చేసిన సినిమా ఒకటే నాకు తెలిసి, షాక్ తర్వాత అతని తీసిన సినిమాల్లో హిట్ అవ్వని సినిమా అదొకటి, రామయ్య వస్తావయ్య మాత్రమే. రామయ్య వస్తావయ్య ఆ దెబ్బకి రామయ్య వస్తావయ్య సినిమా ఫ్లాప్ అయ్యేసరికి అతను మళ్ళీ ఒక కొత్త హీరోతోటి, అప్కమింగ్ హీరోతో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అందులో సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేశాడు. ఆ సినిమా కమర్షియల్గా మంచి హిట్ అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తోటి దువ్వాడ జగన్నాథం సినిమా చేశాడు. అది బ్లాక్ బస్టర్ కాకపోయినా రీజనబుల్ హిట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అందులో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పరంగా అతను మంచి మార్కులు సంపాదించుకోవడం మనకు తెలుసు. అలాగే సాంగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి. అయితే అంటే మరి గబ్బర్ సింగ్ రేంజ్లో కాకపోయినా పర్వాలేదు అనిపించుకున్న, మంచి హిట్ అనిపించుకున్న సినిమా దువ్వాడ జగన్నాథం తర్వాత వరుణ్ తేజ్ తోటి అతను గద్దలకొండ గణేష్ సినిమా చేశాడు. ఆ సినిమా కూడా కమర్షియల్ హిట్ అనే చెప్పవచ్చు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పలేకపోయినా మంచి హిట్ అయ్యింది. గద్దలకొండ గణేష్ తర్వాత అది 2018లోనో 2019లోనో వచ్చింది. ఇప్పటివరకు అతని నుంచి సినిమా రాలేదు. అంటే సినిమా ఓకే అయినా కూడా, పవన్ కళ్యాణ్ సినిమా ఓకే అయినా కూడా అది రకరకాల కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. చివరికి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ పొలిటికల్ రీజన్స్ వల్ల అది
ఇప్పటివరకు పూర్తి అవ్వలేదు. అందువల్ల అతను ఇప్పుడు మిస్టర్ బచ్చన్, రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా మొదలుపెట్టాడు. దాని తర్వాత ఇప్పుడు చిరంజీవి సినిమా డైరెక్షన్ చేసే ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. అయితే షాక్ నుంచి గద్దలకొండ గణేష్ వరకు బహుశా 7-8 సినిమాలు అనుకుంటా. అందులో షాకు, రామయ్య వస్తాయ మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా కమర్షియల్గా మంచి హిట్. అందులో గబ్బర్ సింగ్ మెగా హిట్, బ్లాక్ బస్టర్. కాకపోతే ఆ స్థాయి సక్సెస్ తను వేరే సినిమాతోటి ఇప్పటివరకు అతనికి రాలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ తోటి ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి హరీష్ శంకర్కి ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళకపోవడం అనేది కొంచెం నిరాశ కలిగిస్తున్న విషయం మనం చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రవితేజతో ఒక పక్క సినిమా నడుస్తుండగా మళ్ళీ మెగాస్టార్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అనేది నిజంగా అతనికి ఒక గొప్ప అవకాశం అనే చెప్పాలి. అంటే మనం చూస్తే అతని కెరీర్ ఒక్క రవితేజ మినహా అతను చేసిన సినిమాలన్నీ కూడా మెగా హీరోలు మాత్రమే. ఇప్పుడు మూడో సినిమా రవితేజతో చేస్తున్న మూడో సినిమా షాక్, మిరపకాయ, ఇప్పుడు మిస్టర్ బచ్చన్, ఈ 3 రవితేజ. ఇవి కాకుండా మిగతా సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, ఇప్పుడు చిరంజీవి. అంటే తను ఎప్పుడు చెప్తుంటాడు చిరంజీవికి మెగా అభిమానాన్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అని చెప్పి హరీష్ శంకర్ చెప్తుంటాడు. అంటే మిగతా వాళ్ళు కూడా చెప్తారు, కానీ వాళ్ళు ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు వేరే సినిమాలు అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ హరీష్ శంకర్ మాత్రం ఎందుకనో ఇప్పటివరకు రవితేజ కాకుండా అందరు హీరోలు మెగా కాంపౌండ్ హీరోలు కావడం ఇక్కడ గమనార్హం. కాబట్టి ఇప్పుడు స్వతహాగా అభిమానమైనటువంటి హరీష్ శంకర్ ఆ మధ్య చిరంజీవిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చిరంజీవి సినిమా ఏదో ఒక సినిమా గాడ్ ఫాదర్ కానీ లేదంటే వాల్తేరు వీరయ్య సినిమా కానీ హరీష్ శంకర్ తనని ఇంటర్వ్యూ కూడా చేశాడు. మెగాస్టార్కి మంచి అభిమానమైనటువంటి హరీష్ శంకర్ ఇప్పుడు చిరంజీవితో తీయబోయే సినిమా ఖచ్చితంగా అతను ఒక గబ్బర్ సింగ్ రేంజ్లో హిట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాడని చెప్పి మనం అనుకోవచ్చు. మెగా అభిమానులు కూడా ఆ విషయంలో అంటే హరీష్ జనరల్గా కొంతమంది డైరెక్టర్స్ని అనేసరిగారే అని చెప్పి కొంచెం పెదవి విరవడం కానీ కొంచెం డిసప్పాయింట్ అవ్వడం కానీ జరుగుతుంది. కానీ ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడని న్యూస్ వచ్చినప్పుడు మెగా అభిమానులు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒక మెగా అభిమాని చిరంజీవి గారు అంటే మంచి ఇష్టపడే ఒక డైరెక్టరు, విషయం ఉన్న డైరెక్టర్ పవన్ కళ్యాణ్కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి తర్వాత వాళ్ళ అన్ని సినిమాలు వాళ్ళ కాంపౌండ్లోనే సాయిధరంతో తోటి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, వరుణ్ తేజ్ తోటి గద్దలకొండ గణేష్, అల్లు అర్జున్ తోటి దువ్వాడ జగన్నాథం, ఇలాగా అందరూ మెగా హీరోలతోటే సినిమా చేసినటువంటి హరీష్ శంకర్ ఇప్పుడు సాక్షాత్తు మెగాస్టార్తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకోవడం పట్ల అందరూ స్వాగతిస్తున్నారు. బీవీఎస్ రవీంద్ర రైటర్ దీనికి స్టోరీ ఇచ్చాడని చెప్పి తెలుస్తుంది. అది మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చిందని చెప్పి ఇమీడియట్గా ఓకే చేయడం, తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడం. ఇప్పటివరకు సెకండ్ ఇన్నింగ్స్లో చిరంజీవికి స్టైలిస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ పెద్దమ్మాయి సుస్మిత ఈ సినిమా నిర్మాణ సారథ్యాన్ని చేపడుతున్నారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఇలా ఇంత మంచి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా బహుశా ఒక 5-6 నెలల లోపే ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే సెట్స్కి అంటే ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తయింది, ఇంకా సెట్స్కి వెళ్ళడం ఆలస్యం అనే పరిస్థితిలో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ అయిపోగానే ఆ సినిమా తాలూకు వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ అది అవగానే ఈ సినిమా పట్టాలు ఎక్కుతుంది. కాబట్టి ఇది ఒక 5-6 నెలలు కాకపోయినా ఒక 7-8 నెలల లోపు అంటే విశ్వంబర లోపే ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది ఈ మెగా అవకాశాన్ని హరీష్ శంకర్ సద్వినియోగం చేసుకొని శభాష్ హరీష్ అనిపించుకుంటాడనే నమ్మకం అయితే నాకుంది.